మీ సంపాదన మిగలపోవడానికి కారణం పుట్టుమచ్చలే. మనకు పుట్టుమచ్చల గురించి తెలుసు. మన సర్టిఫికెట్ లో కూడా పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో రాయించుకుంటాం. కానీ ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే మనకు అదృష్టం కలుగుతుంది, ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూఢనమ్మకాల్లో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా 6 చోట్ల ఉండే పుట్టుమచ్చల వల్ల సంపాదించిందంతా ఆవిరైపోతుందట. అవేంటో ఒకసారి చూద్దాం. ఆడవాళ్ళకి ఎడమ బుగ్గ పైన పుట్టుమచ్చ ఉంటే ధన ప్రవాహం జోరుకు హద్దే ఉండదు. అయితే ఎంత ప్రవాహంతో వస్తుందో అంతే ప్రవాహంతో వెళ్లిపోతుందట. అలాగే ఎడమ వైపు పెదవిపై గాని కాస్త పైన చెక్కెలకి కిందగా పుట్టుమచ్చుంటే ధనాన్ని ఎంత పట్టి ఉంచుతామన్నా ఉండదట. వచ్చిన డబ్బు వచ్చినట్లు పోతూనే ఉంటుందట. ఇక మగవాళ్లకు పెదవి కిందగా పుట్టుమచ్చ ఉంటే ఎప్పుడు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చేతికి వచ్చిన డబ్బు నిలవదు. ఎంత ప్రయత్నించినా పొదుపు చేయలేని పరిస్థితి దాపరిస్తుంది. ఎడమ కాలు పైన ఎక్కడైనా పుట్టుమచ్చ ఉంటే వారి వద్ద కూడా ధనం నిలవదట. డబ్బు ఖర్చు చేయకూడదని ఎంతో కష్టించి పొదుపు చేసినా అంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోతుందట. అలాగే చేతి వేళ్ల మధ్య ఉండే పుట్టుమచ్చల వల్ల కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట.